శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏమున్నదక్కో ఏమున్నదక్క మంచిగా ఉన్నావు కదా, ఏమో ఏమున్నదక్కో అని రాగాలు తీస్తున్నావు. వాగు వంగింది, ఇల్లు మునిగినాయి. అరే అవును కదరా, ఈ వానలు దండిగానే దరివేసినాయి. వర్షాల దెబ్బకు పల్లెలు జర ఎగురు పెడితే పట్నమే పైన పాటారం లోనలోటారం అన్నట్టే అయింది. పల్లెళ్ళంటే పద్ధతి ప్రకారం ఇండ్లు కడతారు. వరద నీళ్లు ఇంకేతందుకు కావాల్సినంత భూమి ఉంటది. పట్నంలో ఏమున్నది, ఎటు చూసినా బిల్డింగ్ లేనాయే. అటే ఆ నీళ్లు ఎటు ఓక జనాల్ని ముంచినాయనంటవా? కనబడితేనే ఉండే, మళ్ళా నేననుడెందుకు చెప్పు. చూడు వానలకు రెండు రాష్ట్రాలు ఎట్లయినాయో. గెరువు ఇచ్చేది లేదు, మబ్బులు ఇడిచేది లేదు, దంచుడే దర్వేసుడే అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల వానలు పడుతున్నాయి. 2 దినాల నుంచి పడుతున్న వానలకు తెలంగాణ ఆంధ్రాల రోడ్లు చెరువులైనాయి, ఇండ్లు నీళ్లకుంటలైనాయి, ఊర్లు చిన్నపాటి ప్రాజెక్టులైనాయి. వరంగల్ ఇంకా తేరుకోనే లేదు, కాజీపేట్ కలవరపడుతూనే ఉన్నది. ఇక అమరావతి వాగులు వంగి కూటమి సర్కారు ముంగటేసుకున్న ఐకానిక్ టవర్లు బిల్డింగ్లన్నీ ఇగోగిట్లున్నాయి. ఇక హైదరాబాద్ లా వాన హైరాణ ఇంకా తగ్గనే లేదు. హుస్సేన్ సాగర్ ఉరకలేస్తున్నది, హుస్మాన్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. గండిపేటలకు వెళ్లి గన్లు పడక ముందే నీళ్లు ఇడిచిర్రు, ముసారాంబాగ్ బ్రిడ్జి మూసేసిర్రు. మహబూబ్ నగర్ దివిటిపల్లిలా నేషనల్ హైవే కొట్టుకపోయిందుల్లా అప్పుడే సడన్ గా ఈ బస్సు పోయిందట. ఇక చూడుండ్రి కథ, అటు సగం ఇటు సగం దిగబడున్నది. చిన్నగా బస్సులు వాళ్ళందరినీ దించిర్రు. ఎవరికి ఏ ప్రాణ నష్టం కాలేదు గాని ముందుగానే వానలు దంచుతున్నాయి. ఎక్కడోళ్ళక్కడ ఉండుర్రులా అని చెప్తే యాకుత్పురా కాడ మేకలకు ఆకులు కావాలి అని పోయిన మోతేవారి నాళాల పడ్డాడు. నీ పని సల్లగుండా, మేకలకు ఇంకేదైనా వెడితే తినా అని అంటున్నాయా? నీ కథ పాడుగాను, వానలకెళ్ళితివి ఆగమైతివి. ఈ పబ్లిక్ కు రాకపోతే ఎక్కడికి కొట్టుకుపోయేటోనువో ఏమో నువ్వు పో. అవును మేడం, ఏ జిల్లాలో పడతాయి వానలు? ఈ బెల్ట్ అంతా నార్త్ వెస్ట్, ఈ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఎక్కువగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ ఏరియా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్. హెవీ టు వెరీ హెవీ ఉండే ఛాన్స్ ఉంది. ఎప్పటి వరకు ఉంటాయి మేడం వానలు? 3 రోజుల వరకు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే 3 డేస్ వరకు ఆఫ్ ద కోస్ట్ ఉంటుంది. 3 డేస్ తర్వాత అది కోస్ట్ తీరం తాకినా కూడా నార్త్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో 3 డేస్ వరకు కూడా ఈ ఆరెంజ్ వార్నింగ్స్ కంటిన్యూ అవుతాయి. నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ హెవీ టు వెరీ హెవీ ఛాన్స్ ఉంటుంది. పైలం పబ్లిక్ కో మరి వానలు వచ్చేదాకా పేరు పెరుమాళ్ళది దెబ్బలు అయ్యగారు అన్నట్టే ఉన్నది కథ. ఏమైందో ఏమవుడా, పుక్కిట్ల ప్రయాణం ఎట్లుందో చూసినవా? మొదట్లో ఆగమాగం జగన్నాథం అన్నట్టే చేసిండ్రు గాని అటెన్క మహాలక్ష్మిలు మంచిగానే ఊరేగుతున్నారు కదా బస్సులల్లా. తిరుగుతున్నారు గాని కొందరికి కిరిమిలేసి కండక్టర్లను డ్రైవర్లను ఏమంటున్నారు? నువ్వే పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా. పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఆగు. పోలీసు వాళ్ళు వస్తారు, ఆర్టీసీ బస్సుల్ని కొందరు ఎడ్ల కచ్చరం బండ్లు అనుకుంటున్నారో ఎట్లనో, ఎక్కడ పడితే అక్కడనే ఆపమని అంటున్నారు. ఆపకపోతే ఇగో గిట్లా కండక్టర్ల మైల పోలు తీస్తున్నారు. మాటలు తింటుంది, బస్టాండ్లో దిగామంటే అడ్డ వాళ్ళ మాటలు తింటుంది. బస్టాండ్లో దిగామని చెప్పినాం, అడ్డ వాళ్ళ మాటలు తింటుంది. అలా కొడతావు నువ్వు, ఆమె అలా కొడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడాలి? మాట్లాడుకోవాలి కదా. ఓ తల్లి, ఎందుకు గంతగానో బీపీ పెంచుకుంటున్నావు? టైరా అని ఎప్పుడే ఏం లేదు. పాపం కండక్టర్ అక్క బిత్రపై చూస్తున్నది. ఈ మహాలక్ష్మి ఆపమన్నా కూడా ఆపలేదట. అరే పట్నంలో ఎక్కడ పడితే అక్కడ ఆపరమ్మా, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పినా వినకుండా ఇగో ఈ తీర్ల రెచ్చిపోయింది. ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ పోయే బస్సులా ఎక్కేటప్పుడు సంబరమే అవుతున్నది గాని దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఆపమన్న జాగాలు ఆపకపోతే పోలేరమ్మలై పొరక కొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు, మీ ఫ్రీ బస్సు ప్రయాణం ఆర్టీసీ సిబ్బందికి లేని నెత్తిన
తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి కదా సారు అని అంటున్నారు సిబ్బంది. ఏంది నీ లొల్లి? ఏమో బగ్గనే కార్పొరేటర్ కాడ రచ్చ రచ్చ చేసినవాట. ఎందుకు చేయాలి? గల్లీలా నాకంటే ప్రజాసేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? 15 ఆగస్టులో నాకు సన్మానం చేయరట. నిన్నదాకా మొన్న గల్లీలకు వచ్చిన గంగమ్మ మనవరాలకి చేస్తారట. నువ్వేం ప్రజాసేవ చేసినావు చెప్పు? ప్రతి ఒక్కరి బర్త్డేలకు కేకులు కట్ చేపిస్తున్నానా? వానలు పడుతున్నాయని అంటే ముందుగానే వాట్సాప్ స్టేటస్ పెట్టి అందరిని అలర్ట్ చేస్తున్నా. కరెంటు తీస్తారని చెప్తే ముందుగాల సెల్ ఫోన్ లో ఛార్జింగ్ పెట్టుకోర్రి అని చెప్తున్నా. ఇన్ని వేస్తున్నా నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు చెప్పు? ఇంతకు ఎవరు చేస్తారు సన్మానం? ఇంకెవరు? మా ఎమ్మెల్యే వచ్చి చేస్తుంది. నా పేరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో పెట్టొద్దా? నా బొమ్మ ఎద్దా చెప్పు? ఇగో గీమె లెక్కనే ఇయ్యాల రేపు చిన్న అవార్డు పెద్దోళ్ళ చేతుల మీదకెళ్ళి ఇప్పిస్తామని ఎగిరి దునుకుతున్నారు. ఊరికొచ్చి అవార్డులు తీసుకుంటారు కదా. కానీ తమిళనాడులో చూడుండ్రి ఒక బుజ్జి ఏం చేసిందో. పళని బాను, అరసమ్మాళ్ ఎస్, మహారాజా ఎం, క్లైస్ జూల్స్ ఆర్ఎల్. దేశమంతా ఇప్పుడిగో గీ బుజ్జి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళనాడు మనోన్మణీయం సుందర్నార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్యమైన గెస్టుగా వచ్చిండు గవర్నర్ ఆర్ఎన్ రవి సారు. ఈ నడుమ తమిళనాడు సీఎం స్టాలిన్ కు ప్రతి ముచ్చట్ల ప్రతి పనిలా కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నాడు. మా రాష్ట్రాన్ని ముంగడికి పోనీయకుండా అడ్డం పడుతున్నారు ఈ గవర్నర్ అని జీన్ జోసెఫ్ అనే ఈ బుజ్జి ఆయన చేతుల మీదకెళ్లి పట్టా తీసుకునేందుకు వెనకడికేసింది. అరసమ్మాళ్ ఎస్, మహారాజా ఎం, క్లైస్ జూల్స్ ఆర్ఎల్, మార్టిన్ సౌందర్ ఎం, మార్టిన్ సౌందర్ ఎం. తమిళనాడోళ్ళు వాళ్ళ భాష కోసం ఉద్యమాలు చేస్తున్నారు కదా. గవర్నర్ జరా గాయగా చేస్తున్నారట. అందుకే గిట్లా చేసిందట ఈ బుజ్జి. ఒకళ్ళొక్కలైతే గవర్నర్ చేతుల మీదకెళ్ళి పట్టా తీసుకున్నామని ఎగిరి గంతులేస్తారు. కానీ ఈ బుజ్జి గుండెదేరనని మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు అక్కడి పబ్లిక్. క్లైస్ జూల్స్ ఆర్ఎల్, మార్టిన్ సౌందర్ ఎం, మార్టిన్ సౌందర్ ఎం. సిరమ్మ ఏంద్రా యూరియా యూరియా అని గదేమన్నా బ్రహ్మ పదార్థమారా? కాదురా, పొలంలో చల్లుతారు యూరియా. ఇయాల రేపట్ల యూరియాకు పొటాషియంకు తేడా తెలుస్తూనే లేదు. ఏమన్నంటే గదే పొటాషియం అనే మాటలు మనుషులకు వాడే మందుల మీద కూడా కానొస్తున్నాయి. దేనికి వాడతారో కూడా తెలుస్తలేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, యూరియా పొలాలకు వాడతారని తెలుసు నాకు. నేను కూడా రైతు ఫ్యామిలీనే. రైతు పని చేసినా కూడా చింత చెట్లు నాటినా, చిటారు కొమ్మడి చింత చిగురు కోసి కూర కూడా అండుకున్నా నేను. చెట్లు నాటరు, మొక్కలు నాటుతారు. మళ్ళా గది కూడా నీ తిండి కోసం చేసిన పని గురించే చెప్తున్నావు చూడు. నీ తర్వాతనే ఎవరైనా. సరే గాని యూరియా పంచాయతీ ఏందో చెప్పు నాకు. నేను చెప్పేది ఏమున్నదిరా, నువ్వు చెప్పే రైతన్నా. పాపం గానుల్లా ఇయాల రేపట్ల జనాలకు ఏం కరువు లేదు గాని రైతులకు మాత్రం యూరియా కరువు గట్టిగానే ఉన్నది. అంత మంచిగానే ఉందని పెద్ద పెద్ద లీడర్లు చెప్తారు గాని గ్రౌండ్ లెవెల్లో మాత్రం రైతులకు ఈ యూరియా తిప్పలు తప్పుతనే లేవు. వరదల టైంలో యూరియా లేకుంటే పంటలాగమైతాయి. పాపం రైతన్నల గోస చూడుండ్రి ఎట్లున్నదో. నాది డీలర్, నేను ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోపో అంటారు. ఈ బత్తాల పరిస్థితి ఏంది? ఈ బత్తాలు ఎవరు కొంటారు? ఇంకా కడవై 160 బస్తాలు మాత్రమే మాకు బ్యాగులు లోపల ఉన్నట్టు అనిపిస్తుంది. 160 బత్తాలకుండా ఒక్క బత్త కూడా లోపల లేదు. ఇక మరి ఆ బత్తాలు ఎటు పోయినాయి ఏమైనాయి మాకు ఎవరు చెప్తున్నారు? లెక్కలు ఎవరికి వస్తలేదు. ఏటా గిదే పరిస్థితి. ఒక పారి డిఏపికి కరువు వస్తే ఇంకో పారి యూరియా. కానీ ఎండాకాలం పట్నంలో నీళ్ళ కరువు ఉన్నట్లు వానకాలం ఊళ్ళల్లో యూరియా కరువు వస్తున్నది. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్లే ఉంటాయి కొన్ని వ్యవహారాలు. అవును, ఈ నడుమ నువ్వు అసలు పాటలు వాడుతూనే లేవు. గతంలో ఒక్కో యాంకర్ పాటకు ఒక్కో పాట వాడి నాకు చెవుడొచ్చేదాకా చేసినావు. అంటే ఇప్పుడు నీకు ఓహో గందుకేనా నేను ఏం చెప్పినా సగం సగం పనులే చేస్తున్నావు? ఏహే గట్ల కాదు కానీ నీ ముచ్చటందో చెప్పు ముందుగాల. నా లొల్లి కాదురా, రైతుల గోస చూడు కర్నూలు దిక్కు ఎట్లున్నదో. మళ్ళా కష్టాలు వచ్చినాయి ఉల్లి రైతులకు. పాపం గా కర్నూలు దిక్కైతే ఆగమైతున్నారు రైతన్నలు. పెట్టువాళ్ళు కూడా వస్తాయో లేవో అని అంటున్నారు కదా పాడై. అయినా గీ ఉల్లికేమన్నా బుర్రకు షిల్లు పడుతుందో ఒక్కొక్క పరి కొండెక్కి కూసుంటది, లేకుంటే అధపాతాళంలోకి పోతది. ఉల్లి వేసిన మేలు తల్లి కూడా చేయది అన్నారు కదా. గది తినేటోళ్ళకే. పంటలు పండించే రైతులకు మాత్రం కోసేటప్పుడు రావాల్సిన కన్నీళ్లు పంట పండించేటప్పుడే వస్తున్నది. ఇప్పుడిప్పుడే రేటు పడిపోడు సురువైంది. 6-7 రూపాయలున్న కేజీ ధర ₹1/2 దాకొస్తే ఏం చేయాలి అని పరేషాన్ అవుతున్నారు. రైతే రాజు, రైతే దేవుడు, అన్నదాత సుఖీభవ అనే మాటలు ఉత్తగానే అంటున్నారా చెప్పుండ్రి? మనం ఇలా 3 పూటల తింటున్నామంటే అన్నదాతలే కదా కారణం. గందుకే అంటున్నారు. గదొక్కటే కాదురా, ఆ ఒక రైతన్న చూడు ఎంత బాధ్యతగా నడుపుతున్నాడో బండి. ఆగాగు బాధ్యతగా జాగ్రత్త
మరి తగనా బాధ్యతగానేరా చూడు తెలుస్తది. అన్నా స్టార్ట్ చేయ బండి. చూస్తున్నారు కదా గట్లుంటది మరి. రైతన్నంటే పొలంలో మొక్కల్నే కాదుల్లా గట్టునున్న రోడ్ల మీద కూడా గంతే బాధ్యతగా ఉంటాడు. ట్రాక్టర్ చక్రాలు రోడ్డు మీదంగా పోతే రోడ్డుకు గాట్లు పడతాయి, అటెన్క వరదొస్తే కొట్టుకపోతాయి. గందుకే గీతీల ప్లాన్ వేసిండన్నట్లు మహబూబాబాద్ బయ్యారం రైతన్న. ఏడాదికో పరివెంచే ముష్టి 3000 జీతం కోసం ఎంత ఆశగా చూస్తారా కొలువులు చేసేటోళ్ళు. కనీ గడిదిక్కు చూడు. గట్టు కాదు గాని గిటి చూడు నువ్వు. ముష్టి 3000. 3000కి ఏమొస్తాయో తెలుసా? తెలుసులే, పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిండు కదా. ఓని పిల్ల పీసుగాల గది కుర్రపోరల లెక్క. సరే వయసు మళ్ళీ నీ లెక్క చెప్పు మరి. అబ్బా నీ నోట్లే నోరు పెట్టుడు నా తప్పు. ఏదో చెప్తాన్నావు కదా ముష్టి 3000 హైక్ అని, అదే చెప్పిగా. నేను ఇప్పుడుగా చెప్పా, ఇంకో ముచ్చట చెప్తా చూడు. ఆహా ఎన్ని పైసలున్నాయో చూడుండ్రి. అవినీతి ఆఫీసర్ల మీద రైడ్ చేసినట్లున్నారు. పెద్ద తిమింగలమే దొరికినట్లుంది అనుకునేరు. లేకుంటే ఏ పొలిటీషియన్ ఇంటి మీదనో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వాడుంటారు అని కూడా అనుకోకుండ్రి. గుంటూరు జిల్లా దారి దోపిడిలా రికవరీ చేసిన పైసలటగివి. గుంటూరు జిల్లా దారి దోపిడి కేసును ఒక దారికి తీసుకొచ్చిండ్రు పోలీస్ కాకలు. ఇక దొంగతనమైన కానుంచి కాక మీదున్న పోలీస్ కాకలు ఇద్దరిని అరెస్ట్ కూడా చేసిండ్రు. కోడి బుర్ర దొంగలే అన్ని లక్షల దొంగతనం చేస్తే ఇన్ని చదువులు చదివి కొలువులు కొట్టిన మేము పట్టలేమా అని దొరకబట్టిండ్రు. 40 లక్షలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు కూడా. పోలీస్ డ్రెస్సులోనే పోయి ఆఫీసర్లమని దొంగతనం చేస్తే ఊకుంట్రా చెప్పుండ్రి. పక్క రాష్ట్రాల దొంగలను కూడా 10 రోజుల్లో పట్టుకున్నారు. ఆలు మొగలు 10 నిమిషాలు కూడా చక్కగా మాట్లాడుకోరాట గారా. ఓగాలాలు 10 నిమిషాలు మాట్లాడుకున్నారే అనుకో, ఆ రోజు చరిత్రలో రాసుకోవచ్చు. అంతే లేరా, మీ అవ్వగారు గిట్లా అంటే మీ తల్లిగారు గిట్లా అని ఎత్తి పొడుచుకున్నాడు తప్ప ఏముంటది చెప్పు. అదే అమెరికాలో అయితే రాత్రిళ్ళు భార్యాభర్తలు గుడ్ నైట్ డార్లింగ్ అని, జపాన్ లోనైతే గుడ్ నైట్ మై లవ్ అని, ఇంగ్లాండ్ అయితే గుడ్ నైట్ మై స్వీట్ హార్ట్ అని చెప్పుకుంటాడ తెలుసునా. మరి మన ఇండియన్ భార్యాభర్తలో సిలిండర్ ఆఫ్ చేసినో చూడు, తలుపు మంచిగా పెట్టినో చూడు, గా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టు, అయ్యో బాత్రూమ్ లో లైట్ బంద్ చేసినో లేదో చూడు అని అంటారు. గీ ముచ్చట్లో ఉంటారా, కరెక్ట్ చెప్పినావు నువ్వైతే. అయినా నేను ఎప్పుడు అవద్దని చెప్పినా గానీ పొంగిపోగాని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదో అయిందట చూద్దాంపా. నక్కతోక కాదు, గీ ఇద్దరు ఆలుమోగలు దాని అక్కతోక దొక్కినట్టున్నారు. అదృష్టం పడిశం పట్టినట్టే పట్టింది వీళ్లకు. ఈ నడుమ ఒక్కొక్కరికి కడుపులో ఒక్క కాయ కాసుడే కట్టమంటే వీళ్ళు 3 కన్నారు ఒకటే కాన్పులా. 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే, లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు మేము ఉంచుకుంటాము, ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలు కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. అమలాపురం ఈదరపల్లిలో ఉండే దుర్గా సతీష్ అనే ఇద్దరు ఆలు మొగలకు పెళ్ళైనాక చాలా రోజులకే పిల్లలు పుట్టలేదట. మా కడుపులో ఒక బిడ్డను పడేటట్టు చూడూరి మేడం అని డాక్టర్ మేడాన్ని కలిస్తే 3 ఎర్రట. అటు తల్లి ఇటు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ అల్లరేపు ఒక్క కాన్పు కోసమే కోటొక్క మొక్కులు పెడుతుంటే వీళ్లకు ఒకటే కాన్పులో 2 ఆడపిల్లలు 1 మగ పిల్లగాడు పుట్టిండు. సంతోషం అంటే సంతోషం అయితలేదని అంటున్నారు ఇలా చుట్టాలు ఆ ఊరోళ్ళు. ఇబ్బంది ఏం లేదండి, 3 పుట్టిన వాళ్ళు అంతా బాగుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.